వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. ఇవాళ మీరు చూసుకుంటే ఆదివాసీ జనహననాన్ని అడ్డుకోండికి రాష్ట్రపతికి పీస్ డైలాగ్ కమిటీ లేఖ. ఇవాళ పీస్ డైలాగ్ కమిటీ స్పష్టంగా మనం గమనించాల్సింది ఏంటంటే D6 డీజాకు మొదటి నుండి ఉగ్రవాదం కానీ నక్సలవాదం కానీ ఫ్యాక్షనిజం కానీ దేనికి వ్యతిరేకమే ఏ రాజ్యాంగం అయితే కల్పించిన హక్కులు ఉన్నాయో ఆ రాజ్యాంగ హక్కులని అది కూడా రక్తపాత రహితంగా సాధించడమే మా లక్ష్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో మేము పయనిస్తాం. సో కాబట్టి మా ఆలోచన విధానం అంతా కూడా అంబేద్కర్ ఆలోచన విధానం, D6 డీజాక్ ఆలోచన విధానం అంతా అంబేద్కర్ ఆలోచన విధానం. సో ఈ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసే దిశగా మేము అడుగులు వేస్తాం. కాబట్టి ఇవాళ మేము నక్సలైట్ సిద్ధాంతం గొప్పదే కావచ్చు, బట్ నక్సలైట్లు పాటిస్తున్న తుపాకీ కొట్టాన్ని మాత్రం మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తాం. మాకు అది తుపాకీ కొట్టం అవసరం లేదు. రక్తపాత రహితంగా ఇవాళ ఓటు అనే ఒక ఆయుధం ద్వారా ఈ సమాజంలో మార్పు తీసుకురావాలి. అందుకు మేము నక్సలైట్ సిద్ధాంతం గొప్ప సిద్ధాంతం. అది వర్గరహిత సమాజాన్ని నిర్మూలన చేస్తూ అంటారు. అంటే ధనవంతులు పేదలు లేకుండా, ధనవంతులుగాను పేదలుగాను మిగలకుండా సమాజ నిర్మాణము సాధ్యమే అని చెప్పేస్తున్నా దాన్ని మేము సమర్థిస్తాము. కానీ తుపాకీ కొట్టడం ద్వారా దాన్ని సమర్థించవచ్చు. సమాజానికి పునాదులు ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతిలో, రక్తపాత రహిత విధానంలో, అదేవిధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం ద్వారా అమ్ముడు పోని సమాజాన్ని తయారు చేసి, అలాగే ప్రలోభాలకు గురిగాని సమాజాన్ని తయారు చేసేసి ఇవాళ మనం ముందుకెళ్ళాలనేది మా విధానం. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలోనే మేము పిలిపిస్తున్నాం. మీ విధానమే మీ సిద్ధాంతమే మా సిద్ధాంతం. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతమే మా సిద్ధాంతం. కాకపోతే మీది ఆయుధ సిద్ధాంతం, మాది ఆయుధం లేని సిద్ధాంతం. మేము ఆయుధం పట్టకుండానే మార్పును కోరుకుంటాం, మీరు ఆయుధం ద్వారా మార్పును కోరుకుంటారు. మీరు రక్తపాతం ద్వారా మార్పును కోరుకుంటారు, మేము రక్తపాత రహితంగా మార్పును కోరుకుంటాం. బట్ మేము క్లాస్లెస్ సొసైటీని, క్యాస్ట్లెస్ సొసైటీని కోరుకుంటున్నాము. క్యాపిటలిస్ట్ సొసైటీని మేము కోరుకోవడం లేదు. The two enemies for Indian society and Ambedkar, one is caste system and another one is capitalism. The third one is class system. So caste system and class system is nothing but caste system అనేది సామాజిక అణచివేతకు దారితీస్తే, క్యాపిటలిజము లేదా క్లాస్ సిస్టమ్ ఆర్థిక అణచివేతకు దారితీస్తున్నది. సో కాబట్టి ఇవి రెండు ప్రధాన శత్రువులు, క్యాపిటలిజం, క్యాస్టిజం, బోత్ ఆర్ ఎనిమీస్. కాబట్టి ఇవాళ క్యాస్టిజము, క్యాపిటలిజము ఈ రెండు ప్రమాదకరంగా మారిన ఈ దేశంలో, దానికి తోడు కమ్యూనలిజం కూడా దానికి తోడైంది. క్యాస్టిజానికి, క్యాపిటలిజానికి కమ్యూనలిజం తోడైపోయింది, మతత్వవాదం తోడైంది. సో ఈ మూడు వల్ల దేశంలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డది, దేశము ప్రమాదంలో పడ్డది, ప్రజలు ప్రమాదంలో పడ్డారు. సో ఈ మూడు త్రిబుల్స్ ఏదైతే ఉందో, క్యాస్టిజం, క్యాపిటలిజం, కమ్యూనలిజం, ఈ మూడింటిని అంతం చేసేదే ఈ భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఈ మూడింటిని అంతం చేయడానికి రాజకీయ అధికారం అనే మాస్టర్ కీ కావాలన్నాడు. అందుకే నక్సలైట్లారా, మీరు ఆయుధాలు వదిలేయండి, మీరు జనజీవన స్రవంతికి రండి. ముఖ్యంగా రాజకీయ అధికారం వైపు మనం పోదాం, ఓటు అనే రాజకీయం వైపు పోదాం. ఓట్ల రాజకీయాలకు మీరు రండి, మేము స్వాగతిస్తాం. మనకు హింస, తుపాకుల మూతలు ఇవన్నీ వద్దు. ఈ ఏదైతే పీస్ డైలాగ్ కమిటీ ఏదైతే ఉందో, ఆ పీస్ డైలాగ్ కమిటీ అది కేవలం వాళ్ళు మాట్లాడినంత మాత్రాన, డైలాగులు చేసినంత మాత్రాన అది సరిపోదు. ఆయుధం మళ్ళీ అడవులకు పోయి ఇవాళ వాళ్ళు వైపు అటు, వీళ్ళు పోలీసులకు వైపు ఇటు మొత్తం మరణ హోమాన్ని సృష్టించి ఇలా పాపం పేద అమాయకులైన ఆదివాసులు బలవుతున్నారు, పేద దళితులు బలవుతున్నారు, పేద ప్రజలు బలవుతున్నారు, పేద అగ్రవర్ణాలు బలవుతున్నారు. డబ్బున్నోళ్ళు ఎవరు బలైతులేరు. అక్కడ అగ్రవర్ణాలు ఆధిపత్యం చేస్తున్నారు, కానీ వాళ్ళు ఇవాళ బలవుతారు. అటు నక్సలైట్లుగా, ఇటు పోలీసులుగా బలవుతుంది మా బడుగు బలహీన వర్గాల వాళ్ళే. కాబట్టి ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలారా, మీరు నక్సలైట్లుగా మారకండి, మీరు ఆయుధాలు పట్టకండి, మీరు అక్షరం అనే ఆయుధాన్ని పట్టండి. ఈ అక్షరం అనే ఆయుధం ఇవాళ మనకు సమాజానికి మార్పు, ఇవాళ వ్యక్తిగత మార్పుకు, సామాజిక మార్పుకు పునాది వేస్తుంది విద్య.
సో ఈ అక్షరం అనే ఆయుధాన్ని మనం పడుతూ ఈ సమాజాన్ని ఇవాళ మార్చే దిశగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా అడుగులు వేయడానికి నక్సలైట్లారా మీరు ఈ కర్రె గుట్టలలో ఇంకెక్కడో దాగి ఉండద్దు. ఈ జనంలోనే ఉండాలి, మనం జనం మధ్యలోనే ఉండాలి, జనం కోసం పనిచేయాలి. ఆ జనాన్ని ఈ విద్య ద్వారా చైతన్యం, ఈ రాజ్యాంగం ద్వారా చైతన్యం, హక్కులు కల్పిద్దాం. ప్రపంచం మొత్తం అంబేద్కర్ని ఇవాళ అంగీకరించింది. ప్రపంచం మీద మీరెందుకు అంగీకరించారు? మీరెందుకు ఆయన విధానాన్ని అనుసరించారు? సో నక్సలైట్లారా ఇవాళ మీరు అంబేద్కర్ను అనుసరిస్తారా? మీరు ప్రజాస్వామ్యం వైపు వస్తారా? నక్సలైట్లారా ఆలోచన చేయండి దయచేసి. మీరు అన్నీ వదిలేసి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇవాళ మనం అధికారం వైపు పోదాం, పార్లమెంటరీ పందాలో పోదాం, ప్రజాస్వామిక వాతావరణంలో ముందుకెళ్దామని ఈ సందర్భంగా D6 DJ భావిస్తుంది. సో కాబట్టి ఈ కర్రెగుట్టలో ఎన్కౌంటర్ వాళ్ళ ముగ్గురి నక్సలైట్లు కాదు, మొత్తం అక్కడ 1000 మంది దాకా ఉన్నారని ఇవాళ అదే మీడియా ద్వారా తెలుస్తున్నది. కాబట్టి ఆ 1000 మంది ప్రాణాలు పోకముందే మీరంతా లొంగిపోయి మనమంతా కూడా ఇవాళ నక్సలైట్లకు ఒకటే పిలిపిస్తున్నా, మనమంతా అక్కడ ఎట్లయితే నేపాల్లో రాజకీయ నిర్ణయం నక్సలైట్ తీసుకున్నారో ఇక్కడ కూడా రాజకీయ నిర్ణయం తీసుకొని బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసే దిశగా మీరు పార్లమెంటరీ పందాలో ముందుకు రావాలని D6 DJ భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.